శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 18వ తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున కుంభరాశి జాతక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు జీవితంలో కొన్ని పురోభివృద్ధి దారులు అయితే తెరుచుకుంటాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, అలాగే అభినందిస్తారు. మీరు మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు అయితే చేయడానికి తప్పక ప్రయత్నిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలిసినప్పుడు మీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిని అమ్మే లేదా కొనుగోలు చేసే పనిని చేయొచ్చు. కుటుంబ సౌఖ్యాలు తగ్గుతాయి. కార్యాలయంలో మీరు జాగ్రత్తగా పని చేయాలి. మీ పనిలో కనీస తప్పులు లేకుండా జాగ్రత్త పడాలి, లేదంటే సీనియర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. పని చేసేవారు రాజకీయ వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన చర్చలకు కూడా దూరంగా ఉండండి. వ్యాపారవేత్త విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రమాదకర చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ అజాగ్రత్త కారణంగా ఇంటి పనులు పెండింగ్ లో ఉంటే ఈ రోజు మీరు ఇంటి పెద్దలచే తిట్టబడవచ్చు. ఒంటరిగా ఉన్న వ్యక్తులు ప్రేమ కోసం ఎవరినైనా గుడ్డిగా విశ్వసించి మోసపోవచ్చు. కావున అప్రమత్తత అవసరం. పనిలో పని పెరగడం వల్ల వైవాహిక జీవితానికి తగినంత సమయాన్ని ఇవ్వలేరు. జీవిత భాగస్వామికి మీ శ్రద్ధ అవసరమని మీరు మర్చిపోకూడదు. లేకపోతే దీని కారణంగా విదేశీయంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహ్లాదకరమైన రోజవుతుంది. జీవితాన్ని గడిపే వ్యక్తులు భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇది వారి సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఎవరి పట్ల మీ మనసులో అసూయ భావాలు ఉండనివ్వద్దు. పని ప్రదేశంలో మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. పని పట్ల మీ బాస్ చాలా సంతోషంగా ఉంటారు. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు మంచి రోజు అవుతుంది. శుభవార్తలు కొన్ని అందుకుంటారు. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావచ్చు. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది. మీ కుటుంబంలో అయితే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ రోజున మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు మీరు మీ మాటలు అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులు మీ పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు. పెళ్లి విషయంలో తొందరపడవద్దు. వ్యాపారంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. సొంత నిర్ణయాలపై విశ్వాసం లోపించొచ్చు. జీవిత భాగస్వామి ఒత్తిడి ఉండొచ్చు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే మీరు మీ చర్యల్లో కొంత ఓపిక, సమతుల్యత కాపాడుకోవాలి. కొన్ని పనులకు సమయం పడుతుంది, కానీ మీరు సరైన దిశలో ప్రయత్నాలు చేస్తుంటే ఫలితాలు అప్పుడు బాగుంటాయి. కెరియర్ పరంగా ఈ రోజు చాలా మంచి రోజవుతుంది. ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మీ పని జీవితంలో సానుకూల మార్పులుండొచ్చు. కొత్త పనిపై ప్లాన్ చేస్తుంటే దాన్ని పరిశీలించి అమలు చేయడానికి సరైన సమయమో సహోద్యోగుల నుండి మద్దతు వస్తుంది. మీరు అనుభవజ్ఞులైన ప్రభావవంతమైన వ్యక్తిని ఈ రోజున కలవబోతున్నారు. అనేక రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. పురోగతికి మార్గం తెరవబడుతుంది. తగ్గ ఫలితాలు రావచ్చు. మిమ్మల్ని మీరు బద్ధ వైరుధ్య పరిస్థితుల నుండి బయటపడేసుకోండి. వ్యక్తిగత, సామాజిక విషయాల్లో కొనసాగుతున్న సమస్యల కారణంగా దినచర్యకు అంతరాయం కలుగుతుంది. వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే మంచి రోజు. పెద్ద ఆర్డర్ పొందొచ్చు. ఉద్యోగంలో బాధ్యత ఉంటుంది. అధికారులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సంబంధాల్లో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం తప్పక చేయండి. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేయాలి. మీ అభిరుచిపై శ్రద్ధ వహించండి. శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఉద్యోగులు ఈ రోజు ఒక సువర్ణ అవకాశాన్ని పొందొచ్చు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలి. ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి సలహా అయితే మీకు మరింత ఉపయోగపడుతుంది. మొత్తానికి ఈ రోజున ఇలా హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. సాయంత్రం వరకు అయితే కొన్ని మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.